హైదరాబాద్లో ప్రమాద గంటికలు మోగుతున్నాయి. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. తాజాగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 220కి చేరుకోవడంతో పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. వివిధ ప్రాంతాల్లో గాలిలో ధూళి కణాలు PM10, PM25 పరిణామాలు అమాంతం పెరగడంతో ఆస్తమా రోగులు, వృద్ధులు, చిన్నారులు ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి PM10 పరిమాణం 0 నుంచి 50 ఉంటే వాతావరణం మెరుగ్గా ఉన్నట్టు భావిస్తారు. అయితే ప్రస్తుతం నగరంలో పలు ప్రాంతాల్లో PM10 పరిమాణం క్యూబిక్ మీటర్కు 180 నుంచి 200 మైక్రోగ్రామ్స్ నమోదవుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే PM25 పరిమాణం 150 మైక్రోగ్రాముల వరకు చేరింది. పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున పొగ రావడం, మురికి వాడల్లో చెత్తా చెదారం తగలవేయడం వల్ల PM10 ధూళి కణాలు అధికంగా ఏర్పడతాయని, నగరంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ వినియోగించే వాహనాల నుంచి వచ్చే పొగలో PM25 కణాలు ఎక్కువగా ఉంటాయని JNTU పర్యావరణ విభాగం అధికారులు పేర్కొంటున్నారు. పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని తెలిపే మెషిన్లు ఏర్పాటు చేయడం, రియల్ టైంలో కాలుష్య స్థాయిలను PCB నిరంతరం పర్యవేక్షించడం ముఖ్యమని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి వచ్చే వ్యాక్యులర్ పొల్యూషన్ను అరికట్టేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. చలి వాతావరణం వలన కాలుష్య తీవ్రత రానున్న రోజుల్లో మరింతగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే నగరంలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరినందున వృద్ధులు, చిన్నారులు ఎక్కువ సమయం ఇళ్లలోనే గడపడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. అత్యవసరమైతే మాస్కులు ధరించి బయటకు రావాలని సూచిస్తున్నారు. ఈ విషయమై PCB అధికారులు స్పందిస్తూ ప్రస్తుతం సంతృప్తికరమైన స్థాయిలోనే గాలిలో నాణ్యత సూచికలు ఉన్నాయని, కొన్ని థర్డ్ పార్టీ యాప్లు మాత్రం కాలుష్య సూచికలను అధికంగా చూపుతున్నాయని కొట్టిపారేస్తున్నారు. హైదరాబాద్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. తాజాగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 220కి చేరుకోవడంతో పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. వివిధ ప్రాంతాల్లో గాలిలో ధూళి కణాలు PM10, PM25 పరిమాణాలు అమాంతం పెరగడంతో ఆస్తమా రోగులు, వృద్ధులు, చిన్నారులు ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి PM10 పరిమాణం 0 నుంచి 50 ఉంటే వాతావరణం మెరుగ్గా ఉన్నట్టు భావిస్తారు. అయితే ప్రస్తుతం నగరంలో పలు ప్రాంతాల్లో PM10 పరిమాణం క్యూబిక్ మీటర్కు 180 నుంచి 200 మైక్రోగ్రామ్స్ నమోదవుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే PM25 పరిమాణం 150 మైక్రోగ్రాముల వరకు చేరింది. పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున పొగ రావడం, మురికి వాడల్లో చెత్తా చెదారం తగలేయటం వల్ల PM10 ధూళి కణాలు అధికంగా ఏర్పడతాయని, నగరంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ వినియోగించే వాహనాల నుంచి వచ్చే పొగలో PM25 కణాలు ఎక్కువగా ఉంటాయని JNTU పర్యావరణ విభాగం అధికారులు పేర్కొంటున్నారు. పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని తెలిపే మెషిన్లు ఏర్పాటు చేయడం, రియల్ టైంలో కాలుష్య స్థాయిలను PCB నిరంతరం పర్యవేక్షించడం ముఖ్యమని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి వచ్చే వ్యాక్యులర్ పొల్యూషన్ను అరికట్టేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. చలి వాతావరణం వల్ల కాలుష్య తీవ్రత రానున్న రోజుల్లో మరింతగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే నగరంలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరినందున వృద్ధులు, చిన్నారులు ఎక్కువ సమయం ఇళ్లలోనే గడపడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. అత్యవసరమైతే మాస్కులు ధరించి బయటకు రావాలని సూచిస్తున్నారు. ఈ విషయమై PCB అధికారులు స్పందిస్తూ ప్రస్తుతం సంతృప్తికరమైన స్థాయిలోనే గాల్లో నాణ్యత సూచికలు ఉన్నాయని, కొన్ని థర్డ్ పార్టీ యాప్లు మాత్రం కాలుష్య సూచికలను అధికంగా చూపుతున్నాయని కొట్టిపారేస్తున్నారు.